అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన ఆస్ట్రాలజీ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జాతక విశ్లేషణ. అదే నరేంద్ర మోడీ గారు 2029లో రాబోతున్న ఎలక్షన్లో విజయం సాధించబోతున్నారా, మళ్ళీ మరొకసారి ప్రధాని అవబోతున్నారా, లేదా మధ్యలో ఏదైనా పదవి గండ ఉండి ఆయన దిగిపోవడానికి ఏదైనా ఛాన్స్ ఉన్నదా? ఈ వీడియో చివరి వరకు చూడండి. జాతకాన్ని పూర్తిగా విశ్లేషించి నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే నేను గతంలో చేసినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గురించి కానీ మరియు తమిళనాడు ఎలక్షన్ గురించి కానీ నేను చెప్పినటువంటి జాతక విశ్లేషణ యాజ్ ఇట్ ఈస్గా యాక్యురసీగా ఏదైతే చెప్పానో అదే జరగడం అనేది జరిగింది. రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్ ఒకరు రాజీనామా చేస్తారని నేను 3 months ముందే చెప్పడం జరిగింది. అది కూడా జరగడం జరిగింది. ఈ వీడియోస్ అన్నీ ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాటి యొక్క లింకు, దయచేసి అవి కూడా చూడండి. అయితే ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే, నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు 17th September 1950 గుజరాత్లో పుట్టడం జరిగింది. మార్నింగ్ 11కి. ఆ డేటు టైము ప్రకారం అయింది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. లగ్నంలోనే కుజుడు బలంగా ఉండడం జరిగింది. లగ్నంలోనే చంద్రుడు కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన మోడీ గారికి దశ అంతర్దశలు ఏ విధంగా జరుగుతుందో చూసుకుంటే, కుజ దశలో కేతు అంతర్దశలో శని విదశ అనేది September 2nd 2026 నుండి October 10th 2026 మధ్య శని అంతర్దశ శని విదశ అనేది నడవడం జరుగుతుంది. అది చాలా బ్యాడ్ టైం. ఇక గోచార రీత్యా చూసుకుంటే ఆయనకి ఈ లాస్ట్ మంత్ July 27th శని వక్రంలోకి రావడం అనేది జరిగింది. అది మీనరాశిలో వక్రీకరించడం జరిగింది. అది వృశ్చిక రాశి నుండి 5th house అవుతుంది. అది కూడా ఒక పదవి గండాన్ని సూచిస్తుంది. శని వక్రం ఎప్పుడైతే ఉన్నారో అది పదవి గండాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ మరో ప్రధాన గ్రహం అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురుడు మరొక రాశి అయినటువంటి రవి ఈ అధిపతి అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అతిచారం వల్ల. ఈ గురు అతిచారం అనేది అంత మంచిది కాదు. October 31st తర్వాత ఈ గురుడు సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల కూడా అది కూడా పదవి గండాన్ని సూచిస్తుంది. మరో 2 ప్రధాన గ్రహాలు అనేటువంటి రాహుకేతు. ఈ రాహుకేతువులు కూడా December 5th వరకు రాహు కుంభరాశిలోని తర్వాత మకర రాశిలోకి ప్రవేశించడం జరిగింది. అది కూడా మకర రాశిలో రాహు కూడా అంత మంచిదైతే కాదు. అది కూడా ఉన్న స్థానాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక కేతువు సింహరాశిలో ప్రజెంట్ ఉన్నది. సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు December 5th తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీనివల్ల కూడా పదవి గండాన్ని సూచిస్తుంది. మండుక దశ 2026 September నుండి 2027 September వరకు చూసుకుంటే మనం ఈ మండుక దశని ఏ విధంగా ఉంటుంది అనేది, శుక్రుడు కన్యరాశి నుండి కన్యరాశిలోని రవి, బుధ, కేతు ఉండడం వల్ల A6 మిథును మరియు A8 ధనుసు రాశి దృష్ట్యా కన్యరాశి మీద ఉండడం వల్ల ఈయన ఒక విపత్కరమైన పరిస్థితిలో ఒక పదవి నుండి దిగిపోవడం అనేది జరుగుతుంది. పదవి కోల్పోవడం అనేది 100% జరుగుతుంది. ఈయన సొంత పార్టీలోన అంతర్గత శత్రువులు పెరగటం, బలవంతంగా ఈయన ఉన్నటువంటి ప్రధాని పదవి నుండి దించేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కేవలం జ్యోతిష శాస్త్రరీత్యా నేను చెప్పడం జరుగుతుంది, నాట్ ఫర్ పాలిటిక్స్. ఇక మన ఇండియా చార్ట్ చూసుకుంటే, ఇండియా చార్ట్ మనకి స్వతంత్రం వచ్చినట్టు డేటు బట్టి అప్పుడు ఉన్నటువంటి చార్ట్ని మనం విశ్లేషిస్తే ప్రజెంట్ దాని ప్రకారం చూసినా కుజు దశలో రాహు అంతర్దశ నడుస్తుంది. దాని ప్రకారం చూసినా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మారే ఇదే సూచించడం అనేది జరుగుతుంది. ఇక బీజేపీ యొక్క చార్ట్ చూసుకుంటే, బీజేపీ పార్టీ ఫార్మేషన్ అయింది అండ్ డేట్ ప్రకారం అప్పుడు ఉన్నటువంటి ఈ దశ అంతర్దశ చూసుకుంటే దాని ప్రకారం చూసుకున్న కుజుల్లో శుక్రుడు నడుస్తుంది. కుజు దశలో శుక్ర అంతర్దశ దాని ప్రకారం చూసుకున్నప్పటికీ ప్రధాని మారే ఇదే చూపిస్తుంది. కాబట్టి 3 ఆయన సొంత జాతకంలో కుజ దశ నడుస్తుంది, ఇండియా చార్ట్ చూసుకున్న కుజ దశ నడుస్తుంది, మరియు బీజేపీ పార్టీ ఫార్మేషన్ డేట్ ప్రకారం చూసుకున్న కుజ దశ మాత్రమే నడుస్తుంది.
ఇదంతా ఒక యాదృచ్ఛికంగా జరుగుతుంది. 3 కూడా కుజుడు అనేది రావడం. ఈ అన్నీ చూసుకుంటే దీని ప్రకారం ఈయన ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోని ఈ రాజీనామా చేయవలసిన సిచ్యువేషన్ అనేది ఏర్పడబోతుంది. అయితే మోడీ గారు దీన్ని ముందుగా గ్రహించి దీనికి సంబంధించినటువంటి మంచి స్ట్రాంగ్ రెమెడీస్ చేసుకుని పూర్తి కాలం పాటు ఆయన పదవి కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇన్ కేసు ప్రధాని మోడీ గారు పార్టీ రాజీనామా చేస్తే నెక్స్ట్ ఎవరు ప్రధానిగా అవుతారు అన్నది నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దయచేసి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.